ది డీప్ డైవ్కు స్వాగతం. సాధారణంగా ఈ వేదికపై మనం సైన్స్ లేదా చరిత్ర గురించి చర్చిస్తుంటాం. అవును. కానీ ఈనాటి మన లోతైన విశ్లేషణ కొంచెం భిన్నమైనది, అలాగే చాలా ఆవశ్యకమైనది కూడా. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఒక అద్భుతమైన ఇంగ్లీష్ గ్రామర్ సమగ్ర గైడ్ ఆధారంగా ఈ చర్చ జరగబోతోంది. ఖచ్చితంగా. ముఖ్యంగా మాతృభాషలో చదువుకొని ఇంగ్లీష్పై పట్టు సాధించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఈరోజు మనం తీసుకోబోయే టాపిక్ ఆ దశాబ్దాలుగా ఎంతో మందిని కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక విచిత్రమైన అంశం. అదే జెరండ్స్. జెరండ్స్. పేరు వినగానే కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది కదా? అవును, చాలా టెక్నికల్గా అనిపిస్తోంది. కాని మన మిషన్ ఇక్కడ చాలా స్పష్టం. వాక్యంలో ఐఎన్జీతో ముగిసే ప్రతి పదం ఒక క్రియ కాదు అనే సత్యాన్ని ఆవిష్కరించడం. నిజమే. ఆ ఐఎన్జీ వెనక ఉన్న అసలు రహస్యాలను మనమీరోజు ఛేదిద్దాం. అంతేకాకుండా రాత పరీక్షల్లో సులభంగా మార్కులు సాధించే ట్రిక్స్ కూడా తెలుసుకుందాం. సరే, దీన్ని విడమరిసి చూద్దాం. అసలు ఇంగ్లీష్ గ్రామర్ ప్రపంచంలో ఈ జిరండ్ అంటే ఏమిటి? గ్రామర్ అనగానే భయపడేవారికి ఇదొక ఆసక్తికరమైన పజిల్ లాంటిది. బేసిక్ రూల్ ఏంటంటే ఒక వర్బ్కి, అంటే ఒక పనిని తెలియజేసే పదానికి చివర ఐఎన్జీ చేర్చడం ద్వారా ఏర్పడే పదమే ఈ జెరండ్. అంటే ప్లేకి ప్లేయింగ్ లాగా అనమాట. అవును. కానీ ఇక్కడే ఇంగ్లీష్ భాష ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. వర్బ్కు మనం ఐఎన్జీ తగిలించగానే అది చూడ్డానికి అచ్చం ఒక క్రియలాగానే అనిపిస్తుంది. కానీ వాక్యంలో ఇది ఎప్పుడూ ఒక నౌన్లాగా, అంటే నామవాచకంలాగా మాత్రమే పనిచేస్తుంది. ఓహో, అంటే పని కాదు, ఒక వస్తువులాగా. ఖచ్చితంగా. ఉదాహరణకు రన్ అంటే పరుగెత్తడం. ఆ వర్బ్కు ఐఎన్జీ చేరిస్తే రన్నింగ్ అవుతుంది, పరుగు అని అర్థం వస్తుంది. అలాగే స్విమ్కి స్విమ్మింగ్ అవుతుంది. కరెక్ట్. కానీ ఒక వాక్యంలో వీటిని వాడినప్పుడు ఇవి ఎన్నటికీ ఒక పని జరుగుతోంది అని చెప్పే వర్బ్లాగా గాని లేదా ఒక విశేషణంలాగా గాని ప్రవర్తించవు. ఇవి పూర్తిగా పేర్లలాగా మారిపోతాయి. ఒక యాక్షన్ను తీసుకొని దానికొక భౌతిక రూపాన్నిచ్చి నౌన్గా మార్చేయడమే జెరండ్ మ్యాజిక్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. అంటే ఒక పనిని కేవలం దాని గురించి మాట్లాడుకోవడానికి వీలుగా ఒక వస్తువుగా మార్చేస్తున్నాం. ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అవును, చాలా లాజికల్గా ఉంటుంది. అయితే ఒక వర్బ్కు ఐఎన్జీ చేర్చి ఈ జెరండ్స్ను నిర్మించే క్రమంలో కొన్ని స్పెల్లింగ్ రూల్స్ కూడా ఉంటాయి కదా. మనం బ్లైండ్గా ప్రతి పదానికి చివర ఐఎన్జీ రాసేలేం. అస్సలు రాయలేము. నిర్మాణ నియమాలు లేదా ఫార్మేషన్ రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత పరీక్షల్లో మార్కులు పోకుండా ఉండాలంటే ఇది తెలియాలి. మన గైడ్లో వీటి గురించి స్పష్టంగా ఉంది. ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. చాలా వర్బ్స్కు మనం నేరుగా ఐఎన్జీ చేరిస్తే సరిపోతుంది. ఉదాహరణకు వర్క్ అనేది వర్కింగ్ అవుతుంది, ప్లే అనేది ప్లేయింగ్ అవుతుంది. ఇవి చాలా కామన్. కానీ ఒకవేళ పదం చివర ఈ ఉంటే పరిస్థితి వేరు. ఆ చివరి ఈని పూర్తిగా పక్కన పెట్టేసి అప్పుడు మనం ఐఎన్జీ చేర్చాలి. డాన్స్ అనే పదంలో చివర ఈ ఉంటుంది కదా, దాన్ని తీసేసి డాన్సింగ్ అని రాయాలి. అంటే అక్కడ ఈకి స్థానం లేదనమాట. రైట్, కాస్త రైటింగ్ అయినట్లు. అవును. మరి చాలా చిన్న పదాలుంటాయి కదా, రన్, స్విమ్, కట్ లాంటివి. వాటికి ఐఎన్జీ చేర్చేటప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుందని గైడ్లో చొరిగినట్లు గుర్తు. భలే పట్టుకున్నారు. చిన్న పదాల విషయానికొస్తే ఆ పదానికి మనం ఒక బరువు చేర్చినట్లుగా చివరి అక్షరాన్ని ఒత్తి పలకాల్సొస్తుంది. అంటే ఆ చివరి కాన్సోనెంట్ డబుల్ అవుతుంది. కరెక్ట్. రన్ అనే పదం తీసుకుంటే ఆ ఎన్ సౌండ్ కాస్త డబుల్ అయి రాస్తాము, రన్నింగ్ అని. స్విమ్కి ఆ చివరి ఎం డబుల్ అయ్యి స్విమ్మింగ్ అవుతుంది. లాజిక్ అర్థమైంది. ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఐఈతో ముగుస్తాయి. అబద్ధం చెప్పడం అనే అర్థమొచ్చే లై లేదా డై లాంటివి. వాటికి ఎలా చేర్చాలి మరి? వీటికి ఐఎన్జీ చేర్చాలంటే ఆ ఐఈని పూర్తిగా తీసేసి దాని స్థానంలో వైని పెట్టి అప్పుడు ఐఎన్జీ తగిలించాలి. లై కాస్త లయింగ్ అవుతుంది, ఎల్వైఐఎన్జీ అనమాట. వావ్! ఇంగ్లీష్ భాషలో స్పెల్లింగ్స్ భలే మారుతున్నాయి. కానీ ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి కదా, గో లాంటి పదాలు. అవును. గోకి చివర ఓ ఉంది కదా అని తీసేయకూడదు, నేరుగా గోయింగ్ అని రాయాలి. అలాగే స్టడీ అనే పదానికి చివర వై ఉన్నా సరే దాన్ని మార్చకుండా నేరుగా స్టడీయింగ్ అని రాయాలి కదా. ఈ చిన్న చిన్న ట్రిక్స్ తెలియకపోతేనే పరీక్షల్లో అనవసరంగా మార్కులు పోతాయి. నిజమే.
ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ జెరెండు వాక్యంలో ఒక నౌన్ లాగా పనిచేస్తుందని అనుకున్నాం గదా. వాస్తవానికి ఒక వాక్య నిర్మాణంలో ఇది 5 విభిన్నమైన పాత్రలను పోషిస్తోందని ఈ గైడ్ చెప్తోంది. అవును, 5 ప్రధాన పాత్రలు. ఒకటే పదం 5 రకాల అవతారాలు. ఆ పాత్రలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ 5 పాత్రలను అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ వాక్య నిర్మాణంపై పూర్తి పట్టు సాధించినట్లే. మొదటి పాత్ర ఆ సబ్జెక్ట్, అంటే వాక్యంలో కర్తగా ఒక లీడర్లాగా పనిచేయడం. ఉదాహరణకు, స్విమ్మింగ్ ఈజ్ ఫన్ అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ ఎవరూ ఈదడం లేదు, యాక్షన్ జరగడం లేదు. ఏది ఫన్ అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం స్విమ్మింగ్. అంటే స్విమ్మింగ్ అనేది ఒక నామవాచకంలాగా వాక్యానికి సబ్జెక్ట్లాగా నిలబడింది. అవును. గమనించాల్సిన కీలకమైన విషయమేంటంటే సబ్జెక్టుగా జెరెండు వచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ సింగ్యులర్ వర్బ్నే తీసుకుంటుంది. ఈజ్, వాజ్ లాంటివి మాత్రమే వాడాలి. స్విమ్మింగ్ ఆర్ ఫన్ అని అనకూడదు. అర్థమైంది. వాక్యానికి రాజులాగా ముందు ఉండి నడిపిస్తోంది. ఇక రెండవ పాత్ర డైరెక్ట్ ఆబ్జెక్ట్, కర్త చేసే పని ఫలితాన్ని స్వీకరించేది. ఐ ఎంజాయ్ రీడింగ్ అనే వాక్యంలో నేను ఏమి ఆస్వాదిస్తానో అనడిగితే జవాబు రీడింగ్. కరెక్ట్. ఇక్కడ రీడింగ్ అనేది జెరెండ్. ఇది చాలా సహజమైన వాడకం. ఇక మూడవ పాత్ర విషయానికొద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా చూసుకుంటే ఇది అత్యంత కీలకమైన రూల్. అదేంటి? ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. గైడ్స్ అన్నీ ఒక గోల్డెన్ రూల్ను పదే పదే చెబుతాయి. ఎట్, ఇన్, ఆన్, ఆఫ్ లాంటి ప్రిపోజిషన్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఒక యాక్షన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆ పదం ఎల్లప్పుడూ జెరెండ్లోనే ఉండాలి. ఓహో, ఉదాహరణకు హీఈస్ గుడ్ ఎట్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనాలి. ఖచ్చితంగా. ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్. దాని తర్వాత ప్లేయింగ్ రావాలి. గుడ్ ఎట్ టు ప్లే అనకూడదు. అది వ్యాకరణపరంగా పెద్ద తప్పు. అంటే ఎగ్జామ్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్కు ముందు ఎట్ గాని ఇన్ గాని కనిపిస్తే కళ్ళు మూసుకునే ఐఎన్జి పదం ఎంచుకోవాలన్నమాట. ఇది భలే ట్రిక్. అవును, ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ లాగా అనమాట. ఇక నాలుగవ పాత్ర సబ్జెక్ట్ కాంప్లిమెంట్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ సింపుల్. సబ్జెక్ట్ను వేరొక పేరుతో పిలవడం కదా. అవును, మై హాబీ ఈజ్ గార్డెనింగ్ అన్నామనుకోండి. ఇక్కడ నా వ్యాపకం అన్నా తోటపని అన్నా ఒకటే. గార్డెనింగ్ అనేది సబ్జెక్ట్ అయిన హాబీకి కాంప్లిమెంట్గా పనిచేస్తోంది. ఈజ్, యామ్ లాంటి లింకింగ్ వర్బ్స్ తర్వాత వస్తుందన్నమాట. ఇక ఐదవ పాత్ర అపోజిటివ్. ఒక నౌన్ పక్కన చేరి దాని గురించి వివరించడం. కరెక్ట్. హిస్ ఫేవరెట్ యాక్టివిటీ, ఆ తర్వాత కామా, స్విమ్మింగ్, కామా, కీప్స్ హిమ్ ఫిట్. అంటే ఆ వ్యాపకమేమిటో స్విమ్మింగ్ అనే జెరెండ్ స్పష్టంగా వివరిస్తోంది. వాక్యంలో దాని స్థానాన్ని బట్టి రోల్ మారిపోతూ ఉంటుందన్నమాట. అవును, బహుముఖమైన పాత్ర. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఈ జెరెండ్స్ని చూసి చాలామంది ఐడెంటిటీ క్రైసిస్కు గురవుతారు. దానికి కారణం ప్రెజెంట్ పార్టిసిపుల్. జెరెండ్లాగానే ఇది కూడా ఐఎన్జీతోనే ముగుస్తుంది కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకేలా కనిపించే ఈ రెండు రూపాలు పోషించే పాత్రలో మాత్రం భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. చూడ్డానికి కవలపిల్లల్లాగా ఉంటాయి. రన్నింగ్ అనేది జెరెండ్ కావచ్చు, పార్టిసిపుల్ కూడా కావచ్చు. దీన్ని ఎలా కనుక్కోవాలి? ఎగ్జామ్లో టైం ఉండదు గదా. షార్ట్కట్ ఉందా? ముందు తేడా ఏంతో చూద్దాం. జెరెండ్ ఎప్పుడూ నౌన్గానే ఉంటుంది. కానీ ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది పని జరుగుతోంది అని చెప్పే వెర్బ్గా పనిచేస్తుంది. షీ స్విమ్మింగ్ అన్నట్లు. లేదా ద క్రయింగ్ బేబీ అన్నప్పుడు యాడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది కదా. అవును. ఇక షార్ట్కట్ విషయానికొస్తే మన గైడ్లో ఒక అద్భుతమైన పద్ధతి చెప్పారు. దాన్ని ద క్విక్ టెస్ట్ అంటారు. అదేంటి? ఆ వాక్యంలో ఐఎన్జీ ఉన్న పదం స్థానంలో సంథింగ్ అంటే ఏదో ఒకటి అనే పదాన్ని పెట్టి చదివి చూడాలి. ఆ వాక్యం అర్థవంతంగా అనిపిస్తే అది జెరెండ్ అవుతుంది. అర్థం పర్థం లేకున్నా ఉంటే అది పార్టిసిపుల్. అద్భుతం. దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఐ ఎంజాయ్ రీడింగ్లో రీడింగ్ ప్లేస్లో సంథింగ్ పెడితే ఐ ఎంజాయ్ సంథింగ్, నేను ఏదో ఒకదాన్ని ఆస్వాదిస్తాను. వాక్యం కరెక్ట్గానే ఉంది. కాబట్టి రీడింగ్ జెరెండ్. కరెక్ట్. అదే. షీ ఈజ్ రన్నింగ్ లో రన్నింగ్ తీసేసి సంథింగ్ పెడితే షీ ఈజ్ సంథింగ్. ఆమెదో ఒకటి. ఇది అసహజంగా ఉంది, సంబంధం లేదు. కాబట్టి అక్కడ రన్నింగ్ అనేది నౌన్ కాదు, ప్రెజెంట్ పార్టిసిపల్ అన్నమాట. ఈ ట్రిక్తో ఎర్రర్ స్పాటింగ్ చాలా ఈజీ అవుతుంది. నిజంగా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు కఠినమైన నియమాలు, స్ట్రిక్ట్ రూల్స్ గురించి మాట్లాడదాం. ఇంగ్లీష్లో
కొన్ని వర్బ్స్ తరువాత ఖచ్చితంగా జెరండ్ మాత్రమే వాడాలి కదా? ఇన్ఫినిటివ్ వాడకూడదు. అవును, ఒక పనిని ఆస్వాదించడం, ముగించడం లాంటి భావాలను తెలిపే పదాలు మన లిస్ట్లో ఎంజాయ్, ఫినిష్, అవాయిడ్, మైండ్, సజెస్ట్ లాంటివి ఉన్నాయి. అంటే ఐ అవాయిడ్ గోయింగ్ దేర్ అనాలి కానీ ఐ అవాయిడ్ టు గో దేర్ అనకూడదు. సరిగ్గా చెప్పారు. షీ ఫినిష్డ్ ఈటింగ్ అనాలి, షీ ఫినిష్డ్ టు ఈట్ అనకూడదు. ఈ వర్బ్స్ను ఫీలింగ్తో గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి కదా? తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువదించేటప్పుడే చాలా తప్పులు జరుగుతుంటాయి ఇక్కడ. చాలా మంచి పాయింట్ ఇది. ఉదాహరణకు లుక్ ఫార్వర్డ్ టు అనే ఎక్స్ప్రెషన్. ఈమెయిల్ రాసేటప్పుడు మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను అనడానికి ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ అని రాసేస్తుంటారు. అక్కడ టు ఉంది కదా అని మీట్ రాస్తారు. అవును, కానీ అది తప్పు. ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్, కాబట్టి దాని తర్వాత జెరెండ్ రావాలి. సరైన వాక్యం ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. అలాగే బీ వర్త్, దిస్ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్ అంటాం కదా. ఇట్ ఈజ్ నో యూస్ క్రయింగ్. వీడి తర్వాత జెరెండ్స్ దర్జాగా వచ్చి కూర్చుంటాయి. అవునండి. ఇక ఈ రూల్స్లో ఒక ఎక్స్పర్ట్ లెవెల్ రూల్ ఉందని చదివాను, పొజెసివ్ రూల్. ముఖ్యంగా క్యాట్, జీమాట్ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతారట. దీని లాజిక్ ఏంటి? ఈ పొజెసివ్ రూల్లో నేటివ్ స్పీకర్స్ కూడా తప్పు చేస్తుంటారు. జెరెండ్ అనేది ఒక నౌన్ కదా, కాబట్టి దానిమీద హక్కు ఉండొచ్చు. జెరెండ్కు ముందు ప్రోనౌన్ వాడాల్సొస్తే అది ఖచ్చితంగా మై, యోర్, హిజ్ లాంటి పొజెసివ్ ఫామ్లోనే ఉండాలి. ఉదాహరణతో చెప్తే బావుంటుంది. వినడానికి కరెక్ట్గానే ఉందిగా, కానీ ఫార్మల్ ఇంగ్లీష్లో తప్పు. నేను అభినందిస్తున్నది నిన్ను కాదు, నీ సహాయాన్ని. హెల్పింగ్ అనేది నౌన్ కాబట్టి దాని ముందు యోర్ రావాలి. ఐ అప్రిషియేట్ యోర్ హెల్పింగ్ మీ కావాలి. ఓహో అదన్నమాట లాజిక్. ఐ డోంట్ మైండ్ హిస్ కమింగ్ లేట్ అనాలి, హిమ్ కమింగ్ అనకూడదు. అవును, ఈ లాజిక్ అర్థమైతే ఎగ్జామ్స్లో సులభంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. అంటే వీటన్నింటి అర్థమేమిటి? మనకు ఇంగ్లీష్లో ఒక పక్కన జెరెండ్ ఉంది, మరో పక్క టు ప్లస్ వర్బ్ అంటే ఇన్ఫినిటివ్ ఉంది. ఈ రెండిటి మధ్య యుద్ధం జరుగుతోంది కదా. ఏది ఎప్పుడు వాడాలి? ఇదొక కామన్ డౌట్. ప్రెపోజిషన్స్ తర్వాత మనం మాట్లాడుకున్న కొన్ని వర్బ్స్ తర్వాత జెరెండ్స్ వాడతాం. కానీ ఒక పనిని ఎందుకు చేస్తున్నాం అనే ఒక ఉద్దేశ్యాన్ని, పర్పస్ను చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫినిటివ్ వాడాలి. ది ఎగ్జామ్. అలాగే భవిష్యత్ ప్రణాళికను సూచించే వాంట్, నీడ్, హోప్ లాంటి వాటి తర్వాత కూడా ఇన్ఫినిటివే వాడాలి. ఐ వాంట్ టు ట్రావెల్ అనాలి. ఐ వాంట్ ట్రావెలింగ్ అనకూడదు. ఇదంతా ఒక ఎత్తైతే కొన్ని వర్బ్స్కి రెండింటితోనూ దోస్తీ ఉంటుంది, కానీ అర్థాలు మారిపోతాయి కదా. దీన్ని మనం మరింత విశాల దృక్పథంతో చూస్తే భాష ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. ఉదాహరణకు స్టాప్ అనే పదం. డాక్టర్ స్టాప్ స్మోకింగ్ అని చెప్పారనుకోండి, అంటే పొగ తాగడం పూర్తిగా మానేయండి అని. స్మోకింగ్ జెరెండ్. అవును. అదే మనం ప్రయాణం చేస్తూ వి స్టాప్డ్ టు ఈట్ అన్నాము అనుకోండి, అంటే భోజనం చేయడం అనే ఒక ఉద్దేశం కోసం ఆగాము అని. టు ఈట్ అనేది ఇన్ఫినిటివ్. భలే ఉంది. రూపాన్ని మార్చగానే వాక్యం అర్థం, కాంటెక్స్ట్ పూర్తిగా మారిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్, రిమెంబర్. ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ అంటే గతంలో కలిశాను, నాకు గుర్తుంది అని. జెరెండ్ గతాన్ని సూచిస్తోంది. కరెక్ట్. అదే ప్లీజ్ రిమెంబర్ టు లాక్ ద డోర్ అంటే భవిష్యత్తులో తలుపు లాక్ చేయాల్సిన బాధ్యత ఉంది, మర్చిపోకు అని. ఇన్ఫినిటివ్ భవిష్యత్తును సూచిస్తోంది. గ్రామర్లో ఉన్న ఈ టైమ్లైన్ కాన్సెప్ట్ నిజంగా అద్భుతం. అవును. ఫర్గెట్, ట్రై, రిగ్రెట్ లాంటి పదాలు కూడా ఇలాగే విభిన్న అర్థాలను ఇస్తాయి. అందుకే ఎగ్జామినర్స్ వీటిపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. సందర్భాన్ని బట్టి ఆన్సర్ చెయ్యాలి. గుడ్డిగా బట్టి పట్టకూడదు. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ చూస్తే జెరెండ్స్ అనేవి కేవలం గ్రామర్ రూల్స్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ భాషలో ఒక యాక్షన్ను ఒక కాన్సెప్టుగా మార్చి మాట్లాడే పద్ధతి. అవును, నిజ జీవితంలో సహజంగా మాట్లాడటానికి ఇవి చాలా అవసరం. కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇదొక ఆయుధంలో పనిచేస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. భాషను మనం కేవలం మార్కుల కోసం కాకుండా అది మన ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తోందో గమనించాలి. మనం ఒక చర్యను జెరెండ్ ద్వారా వస్తువుగా మార్చినప్పుడు మన మెదడులో ఆ దృశ్యం ఎలా మారుతుంది? టు రన్ అనగానే ఎవరో పరిగెడుతున్న కదలిక కనిపిస్తోంది. కాని రన్నింగ్ అనే నామవాచకంగా భావించినప్పుడు ఆ పరుగు అనేది ఒక కదలిక కాకుండా ఒక స్వతంత్రమైన భావనగా మారిపోతోంది. ఒక ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ లాగా. అవును, మన ఆలోచనల్లో ఏర్పడి ఈ మెంటల్ ఇమాజినరీలో గ్రామర్ ద్వారా ఎంతటి మార్పొస్తోందో కదా.
భాష మన ఆలోచనా పరిధిని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆలోచించండి. చాలా లోతైన ఆలోచన ఇది. ప్రతి గ్రామర్ రూల్ వెనుక ఒక సైకాలజీ దాగుందన్నమాట. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణని ముగిద్దాం. తప్పకుండా. ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ఈ జిరెంట్స్ చిక్కుముడిని విప్పడంలో ఈనాటి చర్చ ఎంతో ఉపయోగపడిందని భావిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. వీడ్కోలు.